హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఇదైతే పార్ట్ 5 గైస్. మీరు చూసుకోవచ్చు పార్ట్ 5 జేఈ అడ్వాన్స్ స్ట్రీట్ కోర్స్కి వెళ్ళి పార్ట్ 5 వరకు వచ్చామంటే ఇంకా పార్ట్ 3 పార్ట్ 4 చూడలేరా? పార్ట్ 1 పార్ట్ 2 జస్ట్ నేను బిగినింగ్, అదే పార్ట్ 3 పార్ట్ 4లో క్లియర్ కట్ చెప్పేసాను. చాలా మందికి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి అక్కడ. సో మీరైతే పార్ట్ 3 పార్ట్ 4 చూసుకొని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఐ బటన్లో కానీ కనిపిస్తుంది అనుకుంటా. ఐ బటన్లోకి వెళ్ళకండి, ఎందుకంటే మళ్ళీ వీడియో వదిలేసి వస్తుంది. సో డిస్క్రిప్షన్ అంటే చూసుకోండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ యూట్యూబ్లో అడగండి, ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఇన్స్టాగ్రామ్ ఇస్తాను. సో అయితే ఇన్స్టాగ్రామ్ అయితే అడిగేసండి. సో మనమైతే వీడియోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఏం డౌట్స్ ఉన్నాయో అయితే వీడియో క్లారిఫై అయిపోతుంది. ఇంకొక పార్ట్ ఇంకా ఏమైనా కావాలంటే ఇంకో వీడియో తీసుకొస్తాం కానీ జే అడ్వైస్ మీద. సో ఈ వీడియో అయితే మొత్తం చూడండి, ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సో మనమైతే వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్, మళ్ళీ అయితే మనమైతే పేపర్ వర్క్తో పాటు వచ్చేసాము. చూసుకోండి, ఇక్కడ క్లియర్గా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ అయితే ఎలా సాల్వ్ చేయాలని ఈ వీడియో క్లియర్ చెప్తాను. సో మీరైతే ఎండ్ వరకు చూడండి కొంచెం ప్లీజ్, ఎందుకంటే మీకైతే మిస్ చేసుకుంటే చాలా ఆపర్చునిటీ మిస్ చేసుకుంటారని మంచి మంచి పాయింట్స్ చెప్పబోతున్నాను నేను, ఎలా మీరైతే ఈ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలో చెప్పేసి. సో ఇలాంటి క్వశ్చన్స్ లిటరల్గా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక 4-5 క్వశ్చన్స్ అట్లా తక్కువ ఉంటాయి పేపర్లో. సో మీరైతే ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం అసలు మిస్ చేయకండి. మీరైతే 100% ఆన్సర్ చేయండి ఇట్లా క్వశ్చన్స్ని. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనం అయితే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీకు చెప్పాను కదా, నార్మల్గా ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనేది ఎలిమినేట్ చేసుకోవాలి మనం చెప్పినట్టే సేమ్. సో చూసుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది అనుకోండి, ఈ క్వశ్చన్ లోపల ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ ఎలా సాల్వ్ చేయాలి నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో క్లియర్గా అండి, ఇప్పుడు ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరైతే క్వశ్చన్ సంబంధం లేకుండా చేయండి. ఒకవేళ మీకు వెళ్ళాను కూడా, ఒకవేళ మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వస్తే ఇలా చేసేసేయండి, రాకపోతే ఇలా చేయండి. చూసుకోండి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చేయండి. అంటే 96, 108, 120, 150. నేను లోయెస్ట్ ఏంటి 96. సో ఇది కాదు, 100% కాదు గైస్. సో 150 ఈజ్ ద హైయెస్ట్, ఇది కూడా కాదు. సో మనకేం ఆన్సర్ ఈ రెండు. అంటే ఒక ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే మ్యాక్సిమం క్వశ్చన్ని ఎప్పుడైనా ఆన్సర్ని దాన్ని ఫస్ట్ పెట్టడానికి ట్రై చేయడు. ఎందుకంటే మధ్యలో లోపల దాచిపెడతారు ఎగ్జామ్. అంటే ఒక టూ ఆప్షన్స్ మధ్యలో దాచిపెడతారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీరే తయారు చేస్తున్నారు. అప్పుడు 6 మీ ఆన్సర్ 6, మీరు తీసుకుపోయి 6, 7, 8, 9 స్టార్టింగ్లో పెడతారా? స్టార్టింగ్లో పెడితే అంటే అది ఈజీ కనిపిస్తుంది కాబట్టి, సో అలా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయరు. సో మ్యాక్సిమం క్వశ్చన్ని ఆన్సర్ని 7, 6, 8, 9 ఈ మధ్య లోపలనే పెట్టడానికి ట్రై చేస్తారు ఎగ్జామినర్. సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మ్యాక్సిమం ఇప్పుడు చూసిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. నేను ఇన్ని వీడియోలు చేశాను, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా ఇన్ని వీడియోలు చేశాను కదా, మీకైతే అర్థమైంది అనుకుంటా క్లియర్గా. ఏంటంటే మిడిల్ ఆప్షన్స్ వస్తున్నాయి చాలా వీడియోస్లో. మీరైతే ఒకసారి క్లియర్గా మీరైతే మాక్ టెస్ట్ కూడా చేయండి. సో మనకైతే ఒక గ్రాఫ్ అయితే తీసుకుందాం ఇక్కడ సైడ్కి ఇక్కడ. సో ఏంటంటే మనమైతే ఫస్ట్ క్వశ్చన్కి ఏమేమి అనుకున్నాం, బి ఇంకా సి. మీరైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటంటే మీరు ఏం ఆప్షన్ అనుకున్న ఇప్పుడే ఇమీడియట్గా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో ఫార్వర్డ్ చేసుకొని కాదు, ఎందుకంటే ఆన్సర్ తెలుసుకోవడం కాదు. ఇప్పుడు కమెంట్ చేశారు అనుకోండి, మీకు కూడా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. అంటే ఒక మీరు ట్రిక్ చేసింది కరెక్టా లేదా అని చెప్పేసి మీరు కూడా ఒక ఓన్ డిసిషన్ తీసుకోండి ఇక్కడ. సో మీకు అయితే అర్థం అనుకుంటా, బి ఇంకా సి ఈ రెండు ట్రిపుల్ ఆన్సర్ అయితే 100% ఈ రెండులోనే ఉంటుంది. మీకు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే చేసేసేయండి. మీరైతే టిక్స్ అయితే ఫాలో కాకండి, చేసి అది చేయండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఏమనుకుంటే ఇదే లాస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఇంకా వీడియోస్ చేయకుండా. ఎందుకంటే ఈ వీడియోస్లో మీకు అర్థమైంది అనుకుంటే ఎలా చేయాలో. నేను మళ్ళీ వీడియోస్ చేసి సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్లు నేను మీరు చేసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా, సారీ గైస్, లాస్ట్ వీడియోలో నేను సింగిల్ టైప్ క్వశ్చన్కి 4 మార్క్స్ అని చెప్పాను. 4 మార్క్స్ కాదు, 3 మార్క్స్ ఉంది. 3 మార్క్స్ -1. ఇంకొకవేళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 4 మార్క్స్ ఉంటాయి +4. ఒకవేళ తప్పు అయితే -2. మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా అంటే వేరియేషన్ ఉంటుంది. సో మనమైతే ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒకసారి అయితే ఆలోచించుకుందాం మనము. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు 3 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, 1, 2, 3. ఈ 3 క్వశ్చన్స్ లోపల ఫస్ట్ క్వశ్చన్ -1, మనకు 3 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ -1, సెకండ్ క్వశ్చన్ -1, థర్డ్ క్వశ్చన్ 3 మార్క్స్. అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు? 2 మార్క్స్ పోగా కూడా 1 మార్క్ వస్తుంది కదా. అంటే ఏం రాకుండా మార్క్స్ కూడా, అంటే వితౌట్ అంటే ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి వదిలేసి రావడం కంటే ఇట్లా 1 మార్క్ తెచ్చుకోవడానికి బెస్టే కదా. మీకు అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సో ఒకవేళ మీకు 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ 9 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సపోజ్ దాని లోపల 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయిన అనుకోండి, 3 3 = 9 మార్క్స్. 3 3 = 9 మార్క్స్. 6 క్వశ్చన్స్ మైనస్ అంటే 6, 9 - 6 ఎంత వస్తుంది? 3 మార్క్స్ వస్తున్నాయి. మీకు అర్థమైందా? సో మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్స్ మీరైతే కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా అయితే ఉంటుంది. మనమైతే క్వశ్చన్లకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. స్ప్రే గన్ ఉంది, సపోజ్ ఇలాంటి క్వశ్చన్ ఉంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఈ మనకి క్వశ్చన్కి సంబంధం లేకుండా మనమైతే చేస్తున్నాం ఇప్పుడు ఆన్సర్. సో ఇప్పుడు ఇది ఏంటంటే పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్. అంటే పారాగ్రాఫ్ ఉంటుంది, ఇలా ప్యాసేజ్ టైప్ క్వశ్చన్ ఉంటుంది. దాని కింద 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకి సపరేట్గా. ఆ ప్యాసేజ్ మీద ఒక డయాగ్రామ్ ఇస్తారు, ఇలా ఏదన్నా టేబుల్ కానీ డయాగ్రామ్ కానీ అట్లా ఇస్తారు. సో మనమైతే చూసుకోండి, ఇక్కడ పిజ్డ్ అండ్ స్పుజ్డ్ అనే క్వశ్చన్ ఉంది. ఇక్కడ దానికి ఆన్సర్స్ ఉన్నాయి.
ఉన్నాయి. 0.1, 1 మీటర్, 2 మీటర్స్, 8 మీటర్ సేమ్. మనం ఎక్స్ట్రీమ్ వాల్యూ 0.1 కాదు. సో 8 మీటర్స్ కూడా హైయెస్ట్ వాల్యూ. సో మనకి ఏంది మళ్ళీ చెప్పాను చూడు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మధ్యలో ఉన్న వాల్యూస్కే ఆన్సర్ ఉంది. ఈ మధ్యలో ఉన్న వాల్యూసే ఆన్సర్. సో బి ఇంకా సి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? సో మనమైతే ఇక్కడ రాసుకుందాం మళ్ళీ. సో సెకండ్ క్వశ్చన్కి ఏముంది, బి ఇంకా సి. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కూడా చేసుకుందాం అట్లనే. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి, ఏ బి సి ఉన్నాయి కదా. సో దీని లోపల ఏది డిఫరెంట్ అనిపిస్తుంది మీకు? అబ్సల్యూట్లీ అన్నిటికీ రూట్స్ ఉన్నాయి, కానీ దీనికి మాత్రం రూట్ లేదు. సో ఇది మాత్రం 100% కాదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డివిజన్ ఫామ్లో ఉంది. మీకు అర్థమైందా? ఇక్కడ డివిజన్ ఫామ్లో ఉంది. ఇంకేంటిది ఇంకో పాయింట్ ఏంటంటే ఇవి రెండింటిలో రెసిప్రోకల్ ఉన్నాయి. ఇక్కడ ఏంది, రో ఉంది చూసుకోండి, రో ఏ. ఇక ఇవి రెండు ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ దానికి రెసిప్రోకల్ ఇది. అర్థమైందా? దీనికి రెసిప్రోకల్ ఇది ఉంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, రెసిప్రోకల్స్కి ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ 1x 1/x ఇవి రెండిట్లో మీరు ఇప్పుడు 0. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇవి రెండింటికి ఎక్కువ ప్రాబిలిటీ ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఇట్లాంటివి ఇలానే ఉంటాయి. అంటే ఒక ఎగ్జామినర్ ఏమనుకుంటే ఇప్పుడు ఇవి రెండు ఆన్సర్స్ అనుకోండి, ఇవి రెండింటి లోపల మీ ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అది మ్యాటర్. మీకు ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ అంటే ఏ ఇంకా సి అనుకుందాం. సో థర్డ్ ఆప్షన్కి ఏ ఇంకా సి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో క్లియర్గా ఈ రెండు ఇట్లయితే మీరు ఎలిమినేట్ చేసుకొని ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, నేను చెప్పేది మీకు ఒకవేళ ఫాల్స్ అనిపిస్తే మీరైతే ఒకసారి ఈ ట్రిక్స్ మీరు మాక్ టెస్ట్ ట్రై చేయండి. సో మనమైతే ఆన్సర్ తెలుసుకుందాం మీ క్వశ్చన్స్కి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ బి. అంటే మీరు ఒకవేళ మీరు ఏం పెట్టుకునేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్కి బి ఆన్సర్ నేను చెప్పినట్టే, బి ఇంకా సి అని చెప్పాను కదా, బి. అండ్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ సి చూసుకోండి, ఇది సి ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ, అంటే బిసిఏ ఆన్సర్స్ దీనికి. అర్థమైందా? ఒకవేళ మీకు కావాలంటే క్వశ్చన్ చూసుకోండి, పాజ్ చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇది పాజ్ చేసుకొని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకైతే అర్థమైంది అనుకుంటే ఇలా చీట్ కోడ్స్ ఎలా ఉన్నాయో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను మొత్తము. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ వీడియో తాపేద్దాం అనుకుంటున్నాను. జేఈ అడ్వాన్స్ చీట్ కోడ్స్ అయితే క్లియర్ అండ్ కరెక్ట్గా నేను ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను మీకు. ఒక్కొక్క పాయింట్ వివరించి మరి ఎట్లా చీట్ కోడ్స్ ఎట్లా వాడాలి. మల్టిపుల్ చాయిస్లో కూడా చెప్పాను. మల్టిపుల్ చాయిస్లో ఎక్కువ ట్రై చేయకండి. పార్షియల్ మార్క్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అది 1 మార్క్ ఎప్పుడు వస్తుంది, మీకు 2 మార్క్స్ ఎప్పుడు వస్తుంది, 3 మార్క్స్ ఎప్పుడు వస్తుంది, 4 మార్క్స్ ఎప్పుడు వస్తుంది, అది తెలుసుకొని మీరు ఎగ్జామ్లో అటెండ్ అవ్వండి. సో నేనేమనుకుంటే మీకు అయితే ఇవన్నీ వచ్చినాయి అనుకుంటున్నా. సో ఇది కాకుండా మీరు ఏం చేయాలంటే, నాకు జేఈ అడ్వాన్స్ చీట్ కోడ్స్ వచ్చేసిన నాకు 20-30 మార్క్స్ వస్తున్నాయి. ఇంకా నేను ఎక్స్టర్నల్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెళ్ళిపోయి మీరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. టైం లేదు మనకి, 1 or 2 days ఉన్నాయి ఇంకా అంతే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేసండి. ఎన్ని ఇయర్స్ అయితే మీకు ఎన్ని ఇయర్స్ అవుతే అన్ని ఇయర్స్ చేయండి. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, ఫార్ములాస్ మరోసారి రివైజ్ చేసుకొని ట్రై చేయండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటే ఇలా చేస్తే మీకైతే జేఈ అడ్వాన్స్ ఐఐటీ సీట్ కాదు కానీ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై ఇంకా ఛాన్సెస్ అయితే ఉంటాయి. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే ఏ కాలేజ్ వస్తే నెక్స్ట్ వీడియో అది పెడుతున్నాను. సో మీరైతే అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ ఓన్లీ మన ఛానల్లో వస్తాయి. సో అందుకే కలుద్దాం. ఇంకా వెళ్ళి అప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి చూసుకోండి ఇక్కడ. సో కలుద్దాం. ఇంకా వెళ్ళి అప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.